సో అన్ని క్యారెక్టర్స్ చేయడం మీకు ఇష్టమే? అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి నాకే తెలియదు, కానీ నా దగ్గర వచ్చిన దాంట్లో వాట్ ఎవర్ ఇస్, నాకు ఏది ఇంట్రెస్ట్ కలుగుతుంది దాంట్లో నాకు చేయడానికి యాక్టింగ్ పరంగా స్కోప్ ఉంటే అనుకుంటే ఐ టేక్ ఇట్ అప్. ఓకే. సో ఇన్ని ఇయర్స్ అయింది కదా, మీరే చెప్పారు తమిళ్ మూవీ ప్రస్థానం, కన్నడ సినిమా ఇప్పుడు- కూడా చేశాను మధ్యలో. ఓకే. సో తర్వాత జబర్దస్త్, ఇప్పుడు నెక్స్ట్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న హీరోయిన్ రోల్స్, ఈ మొత్తం దీంట్లో ఈ గాన్ త్రూ ఏమేమి ఉన్నాయి? అంటే ఎప్పుడైనా ఇంకొద్దు వెళ్ళిపోదాం మన వల్ల కాదు ఇదంతా అనుకున్నారా? డెఫినెట్ గా చాలా సార్లు అనిపించిందండి, చాలా సార్లు అనిపించింది. బికాజ్ ఇమాజిన్ 1.5 year పర్సనల్ లైఫ్ సరిగ్గా నడవట్లేదు, బికాజ్ మా మదర్ కి లేదు ఆ టైంలో. అలాంటప్పుడు వర్క్ కూడా జరగట్లేదు. సో చాలా సార్లు అనిపిస్తుంది, అసలు యు గెట్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. నిజంగా చెప్పాలంటే నాకు ఒక మంచి బ్యాక్ బోన్ ఇస్ మై ఫ్యామిలీ సపోర్ట్ అండి. లేకపోతే డిప్రెషన్ వల్ల చాలా మంది దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ విచ్ హ్యాపెన్ ఇన్ లైఫ్. వాళ్ళు అసలు ఏమేమో చేసుకుంటారు మనం వింటూనే ఉంటాము. అలాగే మీరు anything can happen. My backbone has always been my mother, my grandfather, my extreme family support valle I could sustain. Because acting career అనేది ఒకటి ఏంటంటే, how should I put this to you? ఇప్పుడు ఒక సినిమా చేసాము, ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. ఎప్పటికప్పుడు కేక్ వాక్ అనేది కాదండి. ఇప్పుడు ఒక్కసారి మన స్క్రీన్ లో కనిపించాం అనుకోండి, వన్స్ అన్ యాక్టర్ ఆల్వేస్ అన్ యాక్టర్ అండి, వన్స్ అన్ ఎంటర్టైనర్ ఆల్వేస్ అన్ ఎంటర్టైనర్. ఇంకా మనం మళ్ళీ ఏదో ఒక బీపీఓ జాబ్ అయినా లేకపోతే ఒక రెగ్యులర్ 9 to 5 జాబ్ మనం చేయలేము. ఎందుకంటే మేము చేయాలనుకుంటే కూడా జనాలు మమ్మల్ని చేయనివ్వరు. వాళ్ళు యూ కాంట్ గో బ్యాక్. బికాజ్ ఎలా ఉంటదంటే, ఇంకా సినిమాలు రావట్లేదా అందుకే. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ మెంటలీ స్ట్రెస్ఫుల్ థింగ్ అండి. You don't have another option, literally. You don't have another option. ఇప్పుడు మనం ఒక జాబ్ వదిలేస్తే ఇంకో జాబ్ కోసం ఆప్ట్ చేయవచ్చు. ఒక 9 to 5 జాబ్ ఒకటి వదిలేసి లేకపోతే చదువుతున్నామంటే నెక్స్ట్ ఏం చదువుతున్నాం అనుకోవచ్చు. కానీ ఒక కొంచెం ఎస్టాబ్లిషింగ్ రోల్స్ ఏదైనా చేసిన తర్వాత ఆర్ ఎనీథింగ్ మనం మళ్ళీ తిరిగి ఒక రెగ్యులర్ జాబ్ కి వెళ్ళలేమండి. అండ్ నాకు తెలుసు కొంతమంది వెళ్ళారు. ఐ నో అ ఫ్యూ పీపుల్, వాళ్ళ యాక్టింగ్ కెరియర్ మరీ సక్సెస్ఫుల్ గా అవ్వలేదు అండ్ వాళ్ళు తిరిగి కొన్ని 9 to 5 జాబ్స్ లోకి వెళ్ళి ట్రై చేశారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, బికాస్ ఐ నో పర్సనలీ ఐ బీన్ త్రూ దట్ ఎక్స్పీరియన్స్. ఇంట్లో వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడతారు, మన నేబర్స్ వీళ్ళందరూ ఉంటారు, మేము అనుకున్న ఫ్రెండ్స్ ఎలాంటి కామెంట్స్ పాస్ చేస్తారు, అవన్నీ ఐ బీన్ త్రూ దట్ ఫేజ్. అవన్నీ నేను చూసాను. కాబట్టి మీరు ట్రై చేశారా అలా? లేదు ఈ ప్రొఫెషన్ వదిలేసి వేరే ప్రొఫెషన్ లోకి వెళ్ళాలి అని. అవును, ట్రై చేసాము, వేరే ఏదైనా అటెంప్ట్ చేద్దామని చేసాము. కానీ ఇట్స్ నాట్ ఈజీ అండి. ఒక్కసారి మనం స్క్రీన్ లో కనిపించాం అనుకోండి, జనాల్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు గుర్తు మళ్ళీ బయటికి వెళ్తే ఆహా అసలు ఆ టార్చర్ అనేది ఎక్కడ ఉండదండి నిజంగా. బికాస్ దే టాక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ నాన్ సెన్స్. ఓకే క్లిక్ అవ్వలేదు కదా అంటే మేము పడే కష్టం. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తే కూడా ప్రతిసారి పాస్ అవుతాము 100% ఎప్పుడు ఉండదండి. ఇట్స్ ఎప్పుడైనా అప్ డౌన్. అందరూ అన్ని సబ్జెక్ట్స్ లో 100% రాదు. కానీ వారు అలా ఆలోచించరు. ఇట్స్ లైక్ మీరు క్లిక్ అవ్వలేదు కదా, నువ్వు క్లిక్ అవ్వలేదు కదా, ఓకే ఇప్పుడు ఏం లేవా. సో it's a different level of torture. It's a different level of torture. So I've been through that.